పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒక ఎంపీ పోస్ట్ లేకపోయినా, ఒక ఎమ్మెల్యే పోస్ట్ లేకపోయినా, లేకపోతే మంత్రి పోస్ట్ లేకపోయినా ఈరోజు ప్రజల్లోకి వచ్చి ప్రజలు శ్రేయస్ కోరుకొని ప్రజలు మంచి సట తెలుసుకుంటున్నాడు. ఎక్కడ రైతులున్నా అయ్యో నేనున్నాను ఎంతో కొంత. అప్పుడు చాలా మంది ఆయన అంటున్నారు, ఆయన అంటే తల మీద డాన్స్లు వేసుకుంటారు, సినిమాలు తీస్తారు, ఆయనకి రాజకీయం అవసరం అన్నారు. ఆయన ఒక సినిమా తీస్తే ఆయన కుటుంబ సభ్యులందరినీ బ్రతకగలరు. కానీ ఈ రోజు ప్రజల కోసం కూడా సినిమా తీస్తున్నాడు అనుకోవచ్చు కదా. ఆ డబ్బు ఆయన ఇండివిజువల్ డబ్బు. ఇలాగా బెల్లల కింద సేలు పెట్టుకుని ఎవరి బుర్ర మాపేసి వాళ్ళు సంపాదించుకొని ఆయన పైకి రాలేదు. ఆయన కుస్తీ. నమస్తే అందరికీ. నిజంగా పెద్దవాడు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ ఏ అధికారంలో లేకపోయినా ప్రజలకు ఇంతగానం సేవ చేస్తుంటే అది కూడా సొంత ఆస్తులు అమ్ముకొని మరి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఒక్కసారి ఊహించుకోండి, ప్రజలకు ఎలా సేవ చేస్తాడో, ప్రజలకు ఎలా చేస్తాడో ఒక్కసారి ఊహించుకోండి. అండ్ దయచేసి ఈసారైనా ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే మన ఫ్యామిలీ బాగుపడుతుంది. ఓటేసేటప్పుడు దయచేసి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఓటేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించండి. ఏదో ఓటు వేసేసినామా బిర్యానీ ప్యాకెట్ దొరికినాయని చెప్పేసి ఆలోచించకుండా అట్లా ఓటు వేసేటప్పుడు మీ ఓటు ఎలా ఉండాలంటే మీకు 5 సంవత్సరాలు అన్నం పెట్టేలాగా